తదుపరి కుంభరాశి. ఈ పరాభవనామ సంవత్సరంలో కుంభరాశికి ఏ విధంగా ఉంటుంది ఆలోచించే ముందు ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాలు కుంభరాశిలోకి వస్తాయి. ఈ కుంభరాశి వారికి సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8 గాను, రాజపూజ్య 4, అవమానం 2 గాను మనకు గోచరిస్తుంది. సర్వసామాన్యంగా ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుందని ఆలోచించినట్లయితే 2 విధాలుగా కూడా మంచిగానే, మంచి చెడు 2 కలిసి ఉన్నట్టుగానే కనబడుతుంది. అలాగే 50-50%. అలాగే పుట్టిన తేదీ ప్రకారం కొంత జాతక పరిశీలన ప్రత్యేకించి చేయించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. అధిక ఖర్చులు ఎందువల్ల అంటే గోచారం అనేటువంటిది కొంత మేరకు మాత్రమే మనం ఊహించవచ్చు. కాబట్టి స్పష్టమైనటువంటి జన్మ లగ్నాన్ని ఆలోచించి విశేషమైనటువంటి పరిహార క్రియలు చేసుకుని తద్వారా లాభాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే అధిక ఖర్చులు అనేటువంటి ఉంటాయి. గృహ ప్రాంత మార్పులు అనేటువంటివి, భూమార్పులు అనేటువంటి ఉంటాయి. అలాగే రెండో భాగంలో విదేశీ ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. అంటే సంవత్సరాంతంలో ప్రయాణాలు జరిగేటువంటి అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలు కూడా ద్వితీయార్థంలో అంటే దరిదాపుగా జనవరి, ఫిబ్రవరి మాసాల్లో జరిగేటువంటి అవకాశం కనబడుతుంది. అయితే బదిలీలు అనేటువంటి ఉంటాయి ఈ సంవత్సరం. వ్యాపారం మిశ్రమ ప్రయోజనంగా కనబడుతోంది. ఔషధ సేవ అనేటువంటి తప్పని పరిస్థితి రాజకీయ నాయకులకి అంతంత మాత్రంగానే కనబడుతుంది. ఇక మాసాదిగా ఆలోచించినట్లయితే ఏప్రిల్ నెలలో అవసరానికి తగినటువంటి ధనం అందేటువంటి అవకాశం ఉంది. స్వశక్తిపై మీరు నమ్మకం ఉంచుకుని పనిచేస్తే సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది. మే నెల కనుక ఆలోచించినట్లయితే వాహన లాభం కలుగుతోంది. కొన్ని వ్యవహారాల్లో గెలుపు మీపై మీదైనటువంటి పైచేయిగా ఉంటుంది. అనుకూలత ఉంటుంది. అవసరాలు తీరతాయి. కొన్ని సందర్భాల్లో ప్రశంసలు పొందేటువంటి అవకాశం ఉంది. అలాగే ఆర్భాటాలకి విందులు వినోదాలు ఖర్చు చేయవలసినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. జూన్ నెల కనుక ఆలోచించినట్లయితే ఆరంభంలో ఎలా ఉన్నా ద్వితీయార్థంలో 3-4 వారాల్లో కొంచెం అపవాదులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. శ్రమించాలి. కష్టపడితే కానీ మీకు ఫలితాలు లభించిన పరిస్థితి. నిరాశ కలుగుతుంది. అలాగే కాలేజీలో నిదానించి చేరాలి. మీరు మంచి పేరు లేనటువంటి కాలేజీల్లో తొట్టుపాటుగా జాయిన్ అవుతారు. తద్వారా మళ్ళీ వెనక్కి రావాల్సిన పరిస్థితి ఉంది. ఆ విషయంలో కొంత జాగ్రత్త ఆలోచించాలి. ఇక జూలై నెలలో కనుక ఆలోచించినట్లయితే విరోధాలు అనేటువంటి ఉంటాయి. బంధువర్గంలో చిన్న పనులు కూడా పూర్తి కాక కొన్ని చికాకులు పరాకులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అధికారులతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కుటుంబం కోసం రుణాలు చేయవలసినటువంటి పరిస్థితులు జూలై నెలలో కనపడుతున్నాయి. ఆగస్టు నెల కనుక ఆలోచించినట్లయితే స్వశక్తితో పనులు పూర్తి చేసుకోగలుగుతారు. మీ శ్రమే మీకు శ్రీరామరక్ష. అలాగే శ్రమ ఎక్కువగా ఉంటుంది. 3వ వారం పనులు జాప్యం అవుతాయి. అలాగే ప్రభుత్వ పనులు వాయిదా వేయడం మంచిది కాదు. అవి కొన్ని ఇబ్బందులు కలిగించేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక సెప్టెంబర్ నెల కనుక ఆలోచించినట్లయితే చెడు ఎదురొస్తుంది. కొన్ని నష్టాలు తప్పవు. మీరు మంచి చేద్దామన్నా చెడు ఎదురొస్తుంది. ఎందుచేత అంటే సహజంగానే మీరు రహస్యాలు బయటికి చెప్పని కారణంగా అదేదో ఉందనుకుని మీ మీద కొంత అపఖ్యాతి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మిమ్మల్ని అర్థం చేసుకునేటువంటి పరిస్థితి తక్కువగా ఉంటుంది. నమ్మలేని పరిస్థితి. అలాగే 18 నుంచి కొంత సోదరుల వల్ల ప్రయోజనం కలిగేటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇక అక్టోబర్ నెల కనుక ఆలోచించినట్లయితే అనుకూలత ఏర్పడేటువంటి పరిస్థితి. అధికారుల యొక్క ఒత్తిడి ఉంటుంది. శత్రుబాధలు ఉంటాయి. కానీ మీరు దాని నుంచి బయటపడగలుగుతారు. శత్రువుల యొక్క ఇబ్బంది నుంచి బయటపడేటి పరిస్థితి కనబడుతోంది. అలాగే వ్యాపారం జాగ్రత్తగా చేయాలి. తొట్టుపాటు వ్యాపారం అనేటువంటి నష్టాన్ని కలగజేస్తుంది. నవంబర్ కనుక ఆలోచించినట్లయితే చిన్న తరహా అనుకూలతలు ఉంటాయి. కుటుంబ సభ్యుల యొక్క అధికారుల యొక్క సహాయం పొందుతారు. ఖర్చులు తగ్గించవలసిన అవసరం ఉంది. విద్యార్థులకు అన్ని విధాలా కూడా ప్రయోజనకరమైనటువంటి పరిస్థితి. డిసెంబర్ నెల కనుక ఆలోచించినట్లయితే 16 నుంచి కొంత అనుకూలంగా ఉంటుంది. అంటే 3-4 వారాలు అనుకూలంగా ఉంటుంది. విదేశీ ప్రయాణాలు, ఆదాయం వృద్ధి, కొన్ని పనులు సానుకూలమయ్యేటువంటి పరిస్థితి. ఇక 2027 జనవరి కనుక ఆలోచించినట్లయితే 3 వారాలు అనుకూల ప్రయత్నాలు. 3 వారాలు కూడా అంటే 1-2-3 వారాలు కూడా అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం మంచి మార్పు కనపడుతుంది. మిత్రులతో అనుకూలమైనటువంటి చర్చలు ఉంటాయి. విద్యార్థులకి ప్రతిభా ప్రదర్శనలకి అవకాశం ఉంటుంది. మీ యొక్క ప్రజ్ఞని ప్రదర్శించుకోగలుగుతారు. ఇక ఫిబ్రవరి నెల కనుక ఆలోచించినట్లయితే కొంత ప్రతికూలత అనేటువంటిది కనబడుతోంది. కుటుంబంలో ఒకరికి ఔషధ సేవ అనేటువంటి తప్పదు. హాస్పిటల్కి వెళ్ళవలసిన పరిస్థితి ఉంటుంది. విద్యార్థులకి కొంత పరాకు రావడం, మతిమరుపు, దానివల్ల నష్టం పొందేటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇక ప్రభుత్వ అనుమతులు వాయిదా పడేటువంటి అవకాశం కూడా ఫిబ్రవరిలో కనబడుతుంది. మార్చి నెల కనుక ఆలోచించినట్లయితే
సామాన్య ప్రయోజనం కనబడుతుంది. ప్రతి పని పట్టుదలతో చేస్తే తప్ప పూర్తి అవ్వని పరిస్థితి. నూతన వ్యక్తులు మీ గృహంలోకి ప్రవేశించేటువంటి అవకాశం ఉంది. కొన్ని స్థిరాస్తులు అమ్మకం పెట్టవలసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. స్త్రీలు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది. ఇక అనుకూలమైనటువంటి పరిస్థితికి కుంభరాశి వారు నవగ్రహ ఆరాధన, కనకధారాస్తవం స్తోత్రం చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈ కుంభరాశి వారికి సాధ్యమైనంత వరకు పెసలు దానం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి విషయాల్లో రాజకీయ ఒత్తిడి నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంది.